5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విడిగా ఉండు, విముఖుడవై ఉండము. దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. నా కుమారుడా తిమోతి, చాలామంది పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, కానీ వారికి భక్తిలోని శక్తి ఏమిటో తెలియదు. అటువంటి వారికి నీవు విముఖుడవై ఉండము. అటువంటి వారికి నీవు విముఖుడవై ఉండము అని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఈ లేఖ రాస్తూ చెప్పాడు. దేవుడు మనతో మాట్లాడునగాక. మీకు చాలాసార్లు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఇది దేవుని సన్నిధి. ఏం చెప్పండి? దేవుని సన్నిధి. ఖచ్చితంగా దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి భయముతో దేవుని వాక్యాన్ని వినాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆసక్తి కలిగి శ్రద్ధతో దేవుని వాక్యము వినాలి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మనలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తాడు, మనల్ని గద్దిస్తాడు, బలపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, ఇంకా దానిలోని శక్తిని ఇంకా ఆశ్రయించని వారుగా ఉన్నారు. అటువంటి వారికి విముఖుడువై ఉండము. అంటే భక్తి లేని వారికి దూరంగా ఉంటే మంచిది అని. భక్తి లేని వారికి దూరంగా ఉండు. ఎందుకంటే పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, కానీ ఇంకా దానిలోని శక్తి ఏమిటో వారికి తెలియదు. నా కుమారుడు తిమోతి, అటువంటి వారికి నీవు విముఖుడవై ఉండము. దేవుని బిడ్డరా, అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, నేను దేవుని నమ్ముకున్నాను అని. అందరికీ ఒక నమ్మకం ఉంది, నాకు భక్తి ఉంది అని. ఎవరికి వాళ్ళు అనుకుంటారు, నాకు భక్తి ఉంది, ఒక నమ్మకం అది. కానీ ఇంకా మనలో ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి కొరత, లోటు ఏంటంటే భక్తిలోని శక్తిని మనము ఇంకా రుచి చూడలేదేమో. భక్తిలోని శక్తిని మనము కలిగి ఉండలేదేమో. భక్తిలోని శక్తిని మనం ఇంకా ఆశ్రయించలేదేమో. చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా భక్తి అనేది ఉంటే ఖచ్చితంగా వారిలో శక్తి ఉంటుంది. భక్తి ఎవరిలోనైతే ఉంటుందో వారు ఎప్పటికీ బలహీనులు కాదు, కానీ శక్తిమంతులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా మనము సవరించుకోవాలి, సరిచేసుకోవాలి, దిద్దుకుంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము ఆ స్థితి పటిష్టంగా ఉంటుంది, ఉండునుగాక. దేవుని బిడ్డరా, ఈ చివరి దినాలలో ముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది ఏదయ్యా అంటే, ఈ చివరి దినాల్లో ముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది ఏదయ్యా అంటే, చాలామందికి ఇప్పుడు నోట వచ్చే మాట ఏంటంటే, డబ్బు లేదే ఏ పని అవ్వదు, డబ్బు లేకుండా ఏ పని అవ్వదు, అసలు ఈ ఆలోచన కూడా రాదు. ఇటువంటి మాటలు ఎక్కువగా వినబడే కాలం ఇది. అంటే డబ్బే జీవితము, డబ్బు లేకపోతే ఏది చేయలేము అన్నట్లుగా ఇటువంటి మాటలే ఎక్కువగా దేవుని బిడ్డరా మనకు వినబడుతూ ఉంటే, కొన్ని సందర్భాల్లో మన నోట కూడా ఆ మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఇంకా దానికంటే కూడా ఇంకా విలువైనది, అతి శ్రేష్టమైనది మరొకటి ఉంది. అది మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక దేవుని బిడ్డరా 4వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ
దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరమవును. ఇందులో ఒక చక్కటి మాట మనకు వినపడుతూ ఉంది. ఇప్పటి విషయము, రాబో జీవము, ఈ రెండిటికి దారి చూపించేది ఏది అంటే దైవభక్తి. ఏది చెప్పండి? దైవభక్తి. దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదై ఉన్నది. అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమో. డబ్బు కాదు. సహజంగా మళ్ళీ మనమే అంటాం డబ్బు ఇవ్వాలంటుంది. చెప్పండి, ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా నిశ్చయముగా అది రెక్కలు ధరించి నిన్ను ఒంటరిని చేసి ఎగిరిపోతాయి. ఏది? డబ్బు. డబ్బు ఎప్పుడు కూడా మనతో శాశ్వతంగా ఉండదు. ఈ సంవత్సరం మనం ఒకేసారి 10 లక్షలు చూడవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ 10 రూపాయలు కూడా కొన్ని సందర్భాల్లో చూడని పరిస్థితి ఉండొచ్చు. అంటే డబ్బు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఆస్తిపాస్తులు కూడా ఉండొచ్చు, తరిగిపోవచ్చు. ఉంటాయి అని లేదు. ఆస్తిపాస్తులు ఉండొచ్చు, తరిగిపోవచ్చు. మన ఈ మధ్యన నా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, దాదాపుగా వాళ్ళ ఇంట్లో ఒక బాబు ఉన్నాడు. బాబుకి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయిందంట. పోయిన 10 రోజుల క్రితం జరిగిన విషయం చెప్తున్నా. 10 రోజుల క్రితమే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేస్తే దాదాపుగా 13 లక్షలు అయినాయంట. 13 లక్షలు. అంటే ఆస్తులు తరిగిపోవడానికి ఎంతో టైం కూడా పట్టదు. డబ్బు ఎగిరిపోవటానికి చెప్పండి ఎంతో టైం. డబ్బు మనతో ఉండదు, ఆస్తిపాస్తులు కూడా మనతో ఉండవు. చివరికి బంధుమిత్రులు కూడా తుది శ్వాస ఉన్నంత వరకు మనతో ఉంటారని గ్యారంటీ లేదు. ఈరోజు మిత్రులు రేపు శత్రువు అవ్వచ్చు, చెప్పలేం. ఈరోజు శత్రువులు రేపు మిత్రులు అవ్వచ్చు, ఈరోజు మిత్రులు రేపు శత్రువులు అవ్వచ్చు, శత్రువులు కాకపోయినా దూరం అవ్వచ్చు, లేకపోతే ప్రేమలు తగ్గిపోవచ్చు, ఉన్నటువంటి ప్రేమలు బంధం పటిష్టంగా ఉండకపోవచ్చు. అంటే ఏది కూడా శాశ్వతం కాదు. ఇటువంటి భయంకరమైన దుర్దినాలలో మనకు ముఖ్యమైన అవసరత ఏదంటే దైవభక్తి ఒకటే. అది ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టిపోదు. నీవు విడిచిపెడితే తప్ప, నీవు వదులుకుంటే తప్ప దైవభక్తి ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టిపోదు. దైవభక్తి అనేటువంటి ఆ ఆయుధాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏదైనా సమస్యను జయించాలంటే, ఏదైనా నువ్వు ఎదుర్కోవాలంటే, పోరాడాలంటే, గెలవాలంటే ఖచ్చితంగా నీకు దైవభక్తి ఎంతైనా అవసరం. దానికి మించింది మరొకటి ఆయుధము లేనే లేదు. ప్రియ దేవుని బిడ్డరా, దైవభక్తి అనే మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అదే పౌలు తన ఆత్మీయ కుమారునితో మాట్లాడుతూ, చాలామంది పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, కానీ ఇంకా చాలామంది దానిలోని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. కాబట్టి నా కుమారుడు తిమోతిను అటువంటి వారికి దూరంగా ఉండో, విముఖుడవై ఉండమో. అటువంటి వారితో కలిసి నీవు నీకున్న దైవభక్తిని విడిచిపెట్టొద్దో. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. తిమోతి పత్రికలను మరొక మాట చూద్దాం. 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయంలో 6వ వచనం ఒక మాట చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందమో. ధనవంతులొకటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ధనాపేక్ష నీకు నష్టం తీసుకువస్తుంది. కొన్నిసార్లు ప్రాణం పోయే విధంగా కూడా ఉండొచ్చు.
ఈరోజు ఒక న్యూస్ వచ్చింది నాకు. కొండపల్లిలో ఒక ఆడ మనిషిది మెడలో ఉన్న బంగారపు గొలుసును మెడను కోసి ఆ దొంగ ఆ అగంతకుడు కట్ చేసి వెళ్ళిపోయాడంట. బంగారపు గొలుసు తీసుకుని వెళ్ళిపోయాడంట. అంటే ఇప్పుడు బంగారం ఉందని మెడలో వేసుకుందామన్న ప్రమాదమే, డబ్బులు ఉన్నాయని చెప్పుకుందామన్న ప్రమాదమే. ఎందుకంటే దొంగ ఇక్కడ ఇచ్చట దొంగలు ఏమంటారు, యేసుప్రభు ఇప్పుడు మనమా ధనము సమకూర్చుకోవద్దు, ఇక్కడ అన్నీ ఉంటాయి, జాగ్రత్త, నీ ప్రాణానికి ప్రమాదం అంటాడు. మరి దేన్ని కలిగి ఉండాలి? ఏది సంతుష్టి సహితం అంటే దైవభక్తి అంటే బలము. సంతుష్టి అనే మాటకు అర్థము పుష్టి. సంతుష్టి అంటే బలము, పుష్టిగా ఉండటం. దేవుని బిడ్డ సంతుష్టి సహితమైన దైవభక్తి మాత్రమే గొప్ప లాభ సాధనము. హల్లెలూయా చెప్తాం అందరం. అంటే ఏ కష్టం వచ్చినా సరే నువ్వు ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే దైవమును ఆశ్రయించవచ్చు, దేవుని నువ్వు ఆశ్రయించవచ్చు. కష్టములో ఉన్నప్పుడు దైవభక్తి నీ చుట్టూ కంచుకోటగా ఉంటుంది, ఉండునుగాక. కష్టములో, శ్రమలో, ఇబ్బందిలో కదా, ఆపదల్లో, నష్టములో, శోధనలో నీవు ఉంటే నీలో ఉన్న దైవభక్తి ఏదైతే ఉందో అది నీ చుట్టూ కంచుకోటగా ఉంటుంది, ఉండునుగాక. దానిలోని శక్తిని నువ్వు ఆశ్రయిస్తే నువ్వు ఎప్పటికీ శక్తిహీనుడు కాదు, నువ్వు శక్తిమంతుడిగా ఉంటావు, బలవంతుడిగా ఉంటావు, నువ్వు జయిస్తావు, గెలుస్తావు, పోరాడును గెలుస్తావు, జయించుదుగాక. దానికి మించిన గొప్ప ఆయుధము మరొకటి లేదు, దైవభక్తి. ఇప్పుడు ఈ చివరి దినాల్లో అదే చాలామందిలో కొరబడతా ఉంది. చాలామంది ప్రియ దేవుని బిడ్డరా భక్తి అనే ముసుగులో ఉన్నారు, కానీ దానిలోని శక్తిని ఇంకా ఆశ్రయించని వారుగా ఉన్నారని ఎప్పుడో పరిశుద్ధాత్ముడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఈ మాట రాయించాడు. చాలామంది భక్తి అనే ముసుగును వేసుకున్నారు అంతే, కానీ భక్తిలోని శక్తి ఏమిటి ఇంకా వారికి తెలియదు. నువ్వు ఎంతగా దేవుని దగ్గర నలుగుతావో మరి దేవుని బిడ్డరా నువ్వంతగా శక్తిమంతుడిగా, శక్తిమంతురాలుగా నీవు ఉంటావు. ఆ మందిరానికి వచ్చేంత మాత్రం చేత కాదు, కానీ ప్రియ దేవుని బిడ్డరా నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో నలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో గడుపుతావో ఖచ్చితంగా నీవు శక్తిమంతుడిగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న సమస్యలను నువ్వు చూచి భయపడవు, కానీ నువ్వు పోరాడి వాటిని జయిస్తావు, జయించదువుగాక. ఆమె చెప్పండి. దేవుడు నిన్ను గనుక కొన్ని ప్రశ్నలు అడిగితే నువ్వు సమాధానం చెప్తావా? నంబర్ 1, నీ భక్తిలో క్రమం ఉందా? దేవుడు నిన్ను ప్రశ్న అడిగితే నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? నీలో ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తిలో క్రమం ఉందా? క్రమం లేని భక్తి, ప్రియ దేవుని బిడ్డరా, క్రమం లేని భక్తి దేవుని మెప్పును ఎప్పటికీ పొందదు. క్రమం లేని భక్తి ఖచ్చితంగా ఒక సిస్టమ్. క్రమం అంటే ఇంగ్లీష్లో ఒక సిస్టమ్, ఒక పద్ధతి. నిండు కుండగా నువ్వు ఉండాలి, తొనకని కుండగా నువ్వు ఉండాలి. నిండు కుండగా అంటే సగం నీళ్ళు ఉంటే ఏమవుద్ది, బిందె అటు ఇటు ఊగిపోద్ది. మరి దేవుని బిడ్డరా నీ భక్తిలో క్రమం ఉండాలి. దేవుడు నిన్ను అడిగితే నిజంగా నా బిడ్డ నీ భక్తిలో క్రమం ఉందా అని అడిగితే నీ సమాధానం ఏంటి? నిజంగా నీ భక్తిలో క్రమం ఉంటే ప్రియ దేవుని బిడ్డ నీవు ఖచ్చితంగా దేవుని శక్తిని పొందుకుందవుగాక. ఆమేన్. నీ భక్తిలో క్రమం ఉన్నదా లేదా అనేది నువ్వు పరిశీలించుకోవాల్సిందే. ప్రియ దేవుని బిడ్డ కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువు ఒక చక్కటి ఘాటైన మాట చెప్పాడు, చాలా ఘాటైన మాట. కొంతమంది సేవకులు కూడా, విశ్వాసులే కాదు సేవకులు కూడా, ప్రభా నీ నామములో మేము అద్భుతాలు చేశాం, దయ్యాలు వెలగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, అద్భుతాలు చేశాం, అది చేశాం, ఇది చేశాం అనేసి చాలా గొప్పలు చెప్పుకున్నారంట. ప్రభు వారిని మెచ్చాడా? మెచ్చుకోలా. అసలు మీరెవరో నాకు తెలియదు, నా ఎద్దు నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా వారిలో క్రమం లేదు. అక్రమము చేయవారులారా నా ఎద్దు నుంచి పారిపోండి. ప్రియ దేవుని బిడ్డలారా వారి భక్తిలో క్రమం లేదు. మరి ఏముందట? క్రమానికి వ్యతిరేకం ఏంటి? అక్రమం.
ఈరోజు దేవుడు నిన్ను ఈ ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏంటి? నా ఎద్దు నుంచి పొండి అంటాడంతే. నీ సమాధానం సరిగా లేకపోతే దేవుని బిడ్డరా అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు అంటే మీ భక్తిలో క్రమాన్ని కోరుకున్నాడు. క్రమం. చాలామందిలో క్రమం అనేది ఎక్కడ కోల్పోయారు తెలుసా? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అంటే, దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నావు అంటే, దేవుని వాక్యాన్ని నువ్వు పెడచోని పెడుతున్నావు అంటే నీవు క్రమాన్ని తీసేసుకుంటున్నావు, అక్రమానికి వారసుడిగా ఉంటున్నావు. దేవుని వాక్యాన్ని విని కూడా పెడచోని పెడుతూ ఉంటే దేవుని బిడ్డరా, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉంటే నీలో క్రమం ఎలా ఉంటుంది? దేవుడు నీలో ఆ క్రమాన్ని ఎలా చూడగలుగుతాడు? ఎలా నిన్ను మెచ్చుకుంటాడో? నీ భక్తిలో క్రమం ఉన్నదా? ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డరా, భక్తిని మించిన శక్తి మరొకటి లేదు. నువ్వు కదలకుండా ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే, నిబ్బరంగా ఉండాలంటే, ధైర్యంగాను ఉండాలంటే, పటిష్టంగాను ఉండాలంటే, నిలకడగాను ఉండాలంటే కేవలం ఒకే ఒక్క మార్గము, ఒకే ఒక్కటి అనేది దైవభక్తి ఒకటే. నువ్వు కలిగిన ఆ దైవభక్తిలో దేవుని బిడ్డరా, నీవు ఖచ్చితంగా క్రమాన్ని కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలారా, నీలో ఆ క్రమం కావాలి. ఆ క్రమం లేకపోతే దేవుని మెప్పు నువ్వు పొందుకోలేవు. చూడండి, ఒకనొక సందర్భంలో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంది యోబు గ్రంథంలో. యోబు గ్రంథం దేవుని బిడ్డలారా 4వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? చాలమ్మా ఏనండి, దేవుని బిడ్డరా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నువ్వు ప్రతిదానికి కలవరపడుతున్నావంటే, కంగారు పడుతున్నావంటే, భయపడుతున్నావంటే ఎక్కడుంది ఆ లూజు? ఎక్కడుంది ఆలుసు? నీలో సరి అయినటువంటి క్రమమైన భక్తి లేదు. అందుకే నువ్వు ప్రతిదానికి కలవరపడతావు, కంగారు పడతావు, భయపడతావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఎటువంటి సమస్య వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, ఆపద వచ్చినా, దేవుని బిడ్డ, నీలో నిజముగా దైవభక్తిని కలిగి ఉంటే నువ్వు దేనికి కూడా భయపడవు, కలవరపడవు. దైవభక్తిని ఆశ్రయించో, దేవుని శక్తిని ఆశ్రయించో. దేవుని శక్తిని ఆశ్రయిస్తే దేవుని బిడ్డ ఆయన నీలో ఉంటాడు. అపోస్తలుడైన యోహాను అంటాడు, మీరు చిన్నపిల్లలారా, దేవుని సంబంధులు మీరు లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు. మీలో ఉన్నవాడు శక్తిమంతుడు. మీరు ఎవరి పట్ల అయితే భక్తిని కలిగి ఉన్నారో, ఎవరి పట్ల భక్తిని మీరు చూపిస్తూ ఉన్నారో ఆయన చాలా గొప్పవాడు. మీరు దేనికి భయపడరు. నిజమైన భక్తిని మీరు కలిగి ఉంటే, నిజమైన భక్తిని మీరు కలిగి ఉంటే ఖచ్చితమైన శక్తిని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నీ భక్తిలో క్రమం ఉందా? ఒక సిస్టమ్ నీలో ఉందా? ఒక పద్ధతి నీలో ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? రెండవ ప్రశ్న, నీ భక్తిలో యథార్థత ఉన్నదా? నీ భక్తిలో యథార్థత ఉన్నదా? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని వేల మందిని చూసి మైమరిచిపోయేవాడు కాదు. మనం జనాలను చూసి అబ్బా ఎంతమంది జనం వచ్చారో, ఎంతమంది జనమో, అబ్బా అసలు అక్కడ ఎంత బాగుంటుందో, అసలు ఎంత లైటింగో, ఎంత సౌండ్ ఇష్టమో, పైన మెరుగులు చూస్తాం మనం. కానీ దేవుడు చూడడం, పై మెరుగులు దేవుడు ఎప్పుడు చూడడం. ఒక మీటింగ్కి వెళ్ళామంటే ఏం చూస్తాం చెప్పండి? ఏం చూస్తాం? ఎందుకు వెళ్తాం? వాక్యానికి ఆకర్షించబడి కాదో,
వాక్యానికి ఆకర్షించబడి వెళితే నువ్వు దీవించబడతావు. కానీ అక్కడ జనం బాగా వస్తున్నారు, లైటింగ్ బాగుంటుంది, సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, పెద్ద స్టేజ్ ఎంత బాగుంటుందో, దాన్ని చూస్తానికి వెళ్తే నీకు ఉపయోగం ఏంటి? బ్రతుకుల మార్పు లేకపోతే ఉపయోగం ఏంటి? వాక్యానికి ఆకర్షించబడి వాక్యము కొరకు వెళితే నీ జీవితం బాగుంటుంది, బాగుపడింది. రెండవ ప్రశ్న, నీ భక్తిలో యథార్థత ఉన్నదా? మరి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడడం, నీ ఇన్నర్ పార్ట్, నీ అంతరంగంలో యథార్థత ఉన్నదా అని దేవుడు చూస్తాడు. యథార్థమైన భక్తి నీలో ఉన్నదా? చెప్పండి, ఏ భక్తి? యథార్థమైన భక్తి. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలారా, భక్తి అనే ముసుగులో ఉండి లాభాపేక్షతో ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, విశ్వాసుల్ని. ఎంతసేపటికి ఏ గుడికి వెళ్తే ఎవరేమి ఇస్తారా, ఏ గుడికి వెళ్తే ఎవరేమి ఇస్తారా, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా ఇస్తారా, ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఏమైనా ఇస్తారా, ఇది ఇట్లాంటి వాటి కోసం అటు ఇటు పరిగెత్తి, అయ్యగారు నేను మీ వాక్యం కోసం వచ్చానండి, అయ్యగారు నేను మిమ్మల్ని చూసి వచ్చానండి, అసలు మీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి అని పై పొగడతలతో కదా పోవటం కోసం వెళ్ళే వాళ్ళు, అట్లాంటి మనస్తత్వం కలిగిన వారు చాలామంది ఉన్నారు. మరి దేవుని బిడ్డరా, దేవుడు నీ భక్తిలో చూడవలసింది యథార్థత. ఏం చెప్పండి? యథార్థత. సామెతల గ్రంథంలో దేవుని బిడ్డరా, కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో 20వ వచనం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులో, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలో. ఎవరు ఇష్టలంట? యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలో. దేవుని బిడ్డరా, నీవు భక్తి పరుడు అని చెప్పుకుంటున్నావు, మంచిదే. నువ్వు భక్తి పరురాలు అని చెప్పుకుంటున్నావు, మంచిదే. కానీ నీలో దేవుడు చూడాల్సింది యథార్థత. యథార్థత, స్వచ్ఛత. దేవుని బిడ్డరా, ఇంటిగ్రిటీ. నీ ఇన్నర్ పార్ట్, నీ అంతరంగంలో దేవునికి కనబడాల్సింది వేషధారణ కాదు, మేకప్ కాదు, యథార్థత. యథార్థత. కొన్ని సందర్భాల్లో ప్రభు సద్దుకాయలు చూసి, పరిచయాలు చూసి, శాస్త్రం చూసి చాలా ఘాటైన మాటలు మాట్లాడుతూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అంటాడు. ఏమని పిలిచిన వాళ్ళని? అంటే వారిలో యథార్థత లేదు, ప్రభువును వెంబడించినట్టుగా ఉంది. కానీ దేవుని బిడ్డలారా, నిజముగా వారు ప్రభువును ఇంకా వారు వెంబడించలా, యథార్థత లేదు. ఈరోజు దేవుడు నిన్ను గనుక ఈ ప్రశ్న అడిగితే, నీ భక్తిలో యథార్థత ఉన్నదా అని అడిగితే, ఈరోజు నీ జవాబేంటి? ఈరోజు నువ్విచ్చే జవాబేంటి? దేవుని బిడ్డలారా, దైవ భక్తికి మించినటువంటి గొప్ప లాభ సాధనం మరొకటి లేదు. ఈ చివరి దినాల్లో ఇది నువ్వు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. యథార్థమైన భక్తి కలిగి ఉంటే, యథార్థమైన భక్తి కలిగి ఉంటే, భక్తులో కనులు దేవుని దగ్గర పోరాడి ఏ విధంగా ప్రార్థించి భక్తి పరులుగా ఉండి శక్తిమంతులయ్యారో, వారు ఏ విధంగా దీవించబడ్డారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు కూడా ఆ విధంగా దేవుని దగ్గర గడపాలి, దేవుని దగ్గర మాట్లాడుతూ గడుపుతూ ప్రార్థిస్తూ ఆ విధంగా నువ్వు శక్తిమంతుడిగా ఉండాలి. యథార్థత కావాలి దేవుని బిడ్డ, యథార్థత. యథార్థమైన భక్తి. దేవునికి ఎవరిష్టం అంట? యథార్థముగా ప్రవర్తించువారు. యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి చెప్పండి ఇష్టలో. 11వ అధ్యాయంలో మరొక మాట చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డరా, 5-6 వచనాలు, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పాడిపోవును. భక్తిహీనుడు, భక్తిహీనుడికి దేవుని బిడ్డరా పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాడు నిలబడడు, కొంతకాలం పచ్చగా ఉండొచ్చు, గడ్డి కూడా పచ్చ కనబడింది, ఎత్తుగా పెరిగింది, కానీ ఏమవుతుంది? గాలి రేగని పడిపోతాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, యథార్థవంతుల నీతి
వారి మార్గమును సరళము చేయను. ఈరోజు నీ భక్తి యథార్థమైన భక్తి అయితే ఖచ్చితంగా నా దేవుడు నీ మార్గమును సరళం చేస్తాడు, సరళమగునుగాక. ఆమె ఏదైతే నీ జీవితంలో అడ్డుబండగా ఉందో అది తొలగిపోవునుగాక. నీ భక్తిలో యథార్థత ఉంటే నీకు ఈ విరోధముగా ఏది కూడా అడ్డుగా ఉండలేదు. దేవుడు దాన్ని తొలగించేస్తాడంతే. నీ భక్తిలో యథార్థత, నీ హృదయమును తెరిచి చూచినప్పుడు దేవుడు, మరి దేవుని బిడ్డరా, నువ్వు చూపించాల్సింది ఏంటి తెలుసా? యథార్థత. భక్తుడు యోబు గురించి ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. 2వ అధ్యాయంలో 3వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డరా 3వ వచనంలో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడో న్యాయవంతుడో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు. అతని వంటి వాడు ఎవడనో. ఎవరిచ్చారు సాక్ష్యం? ఇది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. భూమి మీద అతని వంటి వాడు. ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో, ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో, దేవునికి మరుగైనది చాటైనది ఏది లేదు. ఆయనకి సమస్తము తేటగా స్పష్టంగా కనబడింది. ప్రియ దేవుని బిడ్డ, కొన్ని కోట్ల మంది ప్రజల్లో ఒకే ఒక్కడు దేవుని దృష్టిలో పడ్డాడు. అతడు ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, అంత గొప్ప సాక్ష్యం కాకపోయినా కనీసం కొంతమట్టుకి ఇతడు యథార్థవంతురాలు అనేటువంటి సాక్ష్యమును నీవు సంపాదించుకోగలవా? నీ భక్తిలో అమ్మా యథార్థత ఉన్నది అని నువ్వు అనిపించుకోగలవా? బాబు నీ భక్తిలో యథార్థత ఉన్నది అని నువ్వు అనిపించుకోగలవా? యోబు అలా అనిపించుకున్నాడు కనుకనే రెండంతలుగా దీవించబడ్డాడు. ఎంత పోగొట్టుకున్నాడో, ఎంత నష్టపోయాడో, దేవుడు అంతకంతకు డబుల్ పోల్ బ్లెస్సింగ్, రెండంతల ఆశీర్వాదము మునుపటి కంటే అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించెను. మరి దేవుని బిడ్డ, ఆశీర్వాదానికి మార్గం ఇది యథార్థమైన భక్తి. ఆశీర్వాదాలకు మార్గం ఇదే. యథార్థమైన భక్తి నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. హల్లెలూయా చెప్తాం అందరం. యథార్థమైన భక్తి. యోబు ఆ పేరు సంపాదించుకున్నాడు. కుటుంబం దీవించబడింది, పొలంలో ఉన్న పశువులు దీవించబడ్డాయి, ఆయనకున్న సమస్తము దీవించబడింది. రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. ఎంత పోగొట్టుకున్నాడో, ఎంత నష్టపోయాడో దేవుడు అందుకు ప్రతిగా రెండంతలుగా ఇచ్చాడు. ఈరోజు నీవు అలా ఉంటే, నీ భక్తిలో యథార్థత ఉంటే, నా దేవుడు నిన్ను రెండంతలుగా దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా దేవుని బిడ్డల ఎప్పుడు ఒకే విధంగా మారని దేవుడైన, మార్పు లేనివాడు, యోబును దీవించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా దీవించుటకు ఇష్టపడుతున్నాడు. నీ భక్తిలో యథార్థత కనబడితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ఇల్లు కట్టుకున్నావు, పొలం కొనుక్కున్నావు, ప్లాట్ కొనుక్కున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు, ఇది కొంత మట్టుకే ఆశీర్వాదం, కానీ ఇది శాశ్వతం కాదు. ఇది శాశ్వతము కాదు. కానీ దైవ భక్తి ఏదైతే ఉందో, ఇప్పటి విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా, అంటే రాబో జీవితం మరొకటి ఉంది. ఇప్పుడు ఇది శాశ్వతమైనది కాదు. ఇది నేను అలా దీవించబడ్డాను, ఇలా దీవించబడ్డాను చాలా గొప్పగా నువ్వు చెప్పుకోవచ్చాము. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏదైతే ఆశీర్వాదం అని చెప్పుకున్నావో, ఒకరోజు నువ్వు దానిని ఇక్కడ ఈ భూమి మీదే వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ దైవభక్తిని సంపాదించుకుంటే ఆ దైవభక్తి రాబో జీవము విషయంలో కూడా ప్రయోజనకరంగా నీ జీవితంలో ఉంటుంది. పొందుకుందువుగాక. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఒకటి ఏంటి చెప్పండి నమ్మా, గట్టి చెప్పండి. రెండవది, నీ భక్తిలో యథార్థత ఉన్నదా? మూడవది, నీ భక్తిలో భయం ఉన్నదా?
నీ భక్తిలో చెప్పండి భయం ఉన్నదా? భయముతో కూడిన భక్తేనా? భయముతో కూడిన భక్తి అయినా ఈరోజు నువ్వు కలిగి ఉన్నదే? దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ జవాబేంటి? అవును ప్రభా, నువ్వు అడిగినట్టే, అవును నా భక్తిలో భయం ఉందయ్యా, అది నీకు తెలుసయ్యా అని ఎంతమంది ధైర్యముగా చెప్పగలుగుతారు? భయముతో కూడిన భక్తి. యెహోవా యందు భయము పవిత్రమైనది. భయముతో కూడిన భక్తిని నువ్వు కలిగి ఉన్నావా? దైవభక్తి, భయముతో కూడిన భక్తి, అది నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన ఆ దీవెన పొందుకునేలాగా సహాయపడుతూ ఉంటుంది. 128 కీర్తన 1-2 వచనాలు చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ భక్తిలో నిజముగా భయం అంటే ఎప్పుడు కూడా ప్రతి దేవుని బిడ్డ దేవుని వైపు వేలెత్తి చూపించొద్దా? నువ్వు సరి చేసుకోవలసిన సరి చేసుకో, దిద్దుకోవలసిన దిద్దుకో. నిజముగా నీ భయములో నీ భక్తిలో భయం ఉంటే, భయభక్తులు నీలో ఉంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నీ చేతుల కష్టార్జితం వ్యర్థంగా పోదో అన్నా, కష్టపడుతున్నా అన్నా, రూపాయి ఇంటికి వచ్చే టయానికి ఏదో ఒక సమస్య వస్తుంది, అది అలా గద్దలాగా ఎగిరిపోతుందన్నా, కంటికి కనబడట్లేదన్నా. చాలామంది చెప్తూ ఉంటారు, దేవుడు నాకెళ్ళి చూడట్లేదేమో. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మరి దేవుని బిడ్డ, దేవుడు అడిగే ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు. ఏంటిది? నీ భక్తిలో భయం ఉన్నదా? భయముతో కూడిన భక్తి అయినా నీకుంది. మరి దేవుని బిడ్డ, భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? నిశ్చయముగా అర్థం ఏంటి? షూర్, 100% నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తాడు నిశ్చయముగా. అలాగున నీకు మేలు కలుగును. నీ భార్య, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ పిల్లలు బోసిన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారో. ఎప్పుడు? నీ భక్తిలో భయం అంటే, నీ భక్తిలో భయం అంటే నీ కుటుంబం ఇలా దీవించబడుద్ది. నువ్వు భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడు. దేవునికి నువ్వు చూపించు. నీలో ఉన్న యథార్థత ఏదైతే ఉందో దేవునికి నువ్వు చూపించు. ప్రియ దేవుని బిడ్డ, భయముతో కూడిన భక్తి కావాలి. ఈనాడు చాలా మందిలో భక్తి ఉంది, కానీ ఏం లేదు, భయం లేదు. నిర్లక్ష్యంతో కూడిన భక్తి ఉంది. నిర్లక్ష్యం. దేవుని బిడ్డ, ఒక బిడ్డ ఎగ్జామ్ రాస్తానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి? ఎగ్జామ్ రాస్తానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారు? ఏం ప్రశ్న వస్తుందో, ఎటువంటి ప్రశ్నలు వస్తాయో భయంగా వెళ్తారు. దానికోసమే అంత భయపడుతున్నారు. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు ఏం అడుగుతాడో, నేను ఏం చెప్పాలో అనేటువంటి భయం నీకుందా? బాబు, ఈ వారమంతా నువ్వు ఎలా ఉన్నావు? ఈ వారమంతా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే నీ జవాబు ఏంటి? ఈ వారమంతా నువ్వు ఎలా జీవించావు అని అడిగితే దేవుడు నీ జవాబేంటి? ప్రతి దేవుని బిడ్డ, దేవుడు అడిగే ప్రశ్నలకు ఎంతమంది చక్కగా వినయముగా జవాబు చెప్పగలుగుతారు? భయముతో కూడిన భక్తి కావాలి. ఓన్లీ భక్తి ఉంటే సరిపోదు, భయముతో కూడిన భక్తి. నీ పిల్లలు దీవించబడాలన్నా, నీ భార్య దీవించబడాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా ఖచ్చితంగా నీవు కలిగి ఉండవలసింది భయముతో కూడిన భక్తి కావాలి. అర్థమవుతుందన్నా వాళ్ళు చెప్పిన హల్లెలూయా. భయముతో కూడిన భక్తి. నీ భక్తిలో క్రమం ఉందా? నీ భక్తిలో యథార్థత ఉన్నదా? నువ్వు చూపించేటువంటి భక్తిలో
నిజమైన వాక్యానుసారమైన భయం ఉన్నదా? ఎంతమంది నిజంగా దేవునికి భయపడుతున్నారు? దేవునికి ఎంతమంది భయపడుతున్నారు? డాక్టర్ గారు ఏదని చెప్పారంటే అది తింటే నువ్వు చస్తావు అని చెప్తే దానికి భయపడి తింటాం మానేస్తారు. కానీ వాక్యం దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడుతూ నువ్వు అది చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు అలా ఉంటే నష్టపోతావు అని ఎన్ని విధాలుగా చెప్పినా సరే కొంతమందిలో ఏముండదు, భయం ఉండదు, నిర్లక్ష్యం. మరి దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుడు ప్రశ్నించకముందే, దేవుడు నిన్ను ప్రశ్నించకముందే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏమని? నిజముగా నాలో భయముతో కూడిన భక్తి ఉన్నదా? ఇవేమీ లేకుండా ఆకాశపు వాక్యాలు తెరవబడాలి, కుమ్మరించబడాలి అంటే ఎలా అది జరిగిద్దా? ఊహల లోకంలోకి వెళ్ళొద్దో, ప్రాక్టికల్గా ఆలోచించాయి. ఆ సేవకుడు యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక అన్ని శ్రమలు వచ్చాయి. కానీ ఆ శ్రమలలో కూడా యథార్థతను, నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి యోబు రెండంతలుగా దీవించబడ్డాడు. టుడే ఈరోజు నీ పరిస్థితి ఏంటి? కష్టం వచ్చిందని ఒక రకంగా మారిపోతున్నావా? యోబు జీవితంలో యథార్థంగా ఉన్నందుకే అంత శ్రమ వచ్చింది, న్యాయంగా నడుచుకున్నందుకే అంత శ్రమ వచ్చింది. అంత శ్రమ వచ్చినా, అంత నష్టం వచ్చినా, అంత కష్టం వచ్చినా వాటిలో కూడా యథార్థతను, నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాడు కనుక యోబు దీవించబడ్డాడు. ఈరోజు చాలామంది కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, శోధన వచ్చిందని మరి దేవుని బిడ్డరా యథార్థతను విడిచిపెట్టి అందరూ బతకట్లా, నేను బతికి తప్పేంట్లే అనేటువంటి ఆలోచనకు దిగజారిపోతూ ఉన్నారు. యోబు ఎందుకు దీవించబడ్డాడు? శోధన సహించాడు కాబట్టి దీవించబడ్డాడు. యథార్థతను విడువక గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి దీవించబడ్డాడు. భక్తుడు దావీదు ఎక్కువగా ఆ కీర్తనకారుడు రాసిన మాటలు ఏంటంటే భయభక్తులో యెహోవా యందు భయము పవిత్రమైనది, నిర్మలమైనది. ఈరోజు ఎంతమందిలో అటువంటి దేవుడు కోరుకున్న పవిత్రత ఉంది? పవిత్రత ఉండాలి. మరి దేవుని బిడ్డ, దేవుడు కోరుకున్నటువంటి ఆ పవిత్రత, పరిశుద్ధత నీలో కనబడుతున్నాయా? నిజంగా నీలో భయం అంటే, దేవుని వాక్యం అనే భయం అంటే, దేవుడు చూస్తున్నాడు అనే భయం అంటే నువ్వు ఖచ్చితంగా పవిత్రతను, పరిశుద్ధతను నీవు కోల్పోవు, విడిచిపెట్టలేవు, గట్టిగా పట్టుకున్నావు వాటిని. భయం లేకపోతే పవిత్రతను ఊరికినే కోల్పోతావు. భయం లేకపోతే పరిశుద్ధతను ఊరికినే మిస్ అయిపోతావు, చేజార్చుకుంటావు. కాబట్టి నీ జీవితం పరిశుద్ధంగా దేవుని ముందు కనబడాలంటే ఖచ్చితంగా నీ భక్తిలో భయం ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను అడిగితే నీ జవాబేంటి? నీ భక్తిలో భయం ఉన్నదా? దైవభక్తికి మించిన గొప్ప లాభ సాధనము మరొకటి లేదు. దేవుడు నిన్ను ఆదరించాలన్నా, దేవుడు నిన్ను చారదీసుకోవాలన్నా, దేవుడికి సహాయం చేయాలన్నా, దేవుడు నిన్ను ముందుకు నడిపించాలన్నా ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డ దైవభక్తి కావాల్సిందే. నేను వారం చర్చికి వెళ్తున్నానండి అంటే సరిపోదాం. నిజంగా దేవుడు కోరుకున్న భక్తి నీళ్ళు కనపడాలి. అది లేకపోతే భక్తిలోని శక్తిని నువ్వు ఇంకా ఆశ్రయించినట్టే. నువ్వు ఎంతసేపు వాసన చూస్తే నీకు సరిపడా బలం వస్తుంది? తింటేనే బలం వచ్చింది, తింటేనే నీకు బలం వస్తుంది. దేవుని వాక్యమని ఈ ఆహారాన్ని నువ్వు భుజిస్తేనే బలం వస్తుంది. దేవునితో గడిపితే యెహోవా మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మరి దేవుని బిడ్డ గడుపు. నీ భక్తిలో అటువంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ప్రసంగి 5:1 ఉంది, నువ్వు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనమా. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనమా. దేవుడు నువ్వు ఇక్కడ రాగానే దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఈ వారం అంతా నువ్వు ఎలా గడిపావు, ఈ వారం అంతా నువ్వు ఎలా ఉన్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ జవాబేంటి? ఈరోజు
దేవుని బిడ్డ, దేవుడు అడిగే ప్రశ్నలకు ఎంతమంది ఈరోజు చక్కటి సమాధానాలు ఇస్తారు? దాటివేసే వరకు కాకుండా, అవును ప్రభా, నీవు కోరుకున్నట్టుగా నిజంగా నా భక్తుల క్రమం ఉందయ్యా, నా భక్తిలో యథార్థత ఉందయ్యా, నా భక్తిలో భయం ఉందయ్యా, కావాలి నువ్వు చూడు, నీకు తెలుసు కదా అని ఎంతమంది సమాధానం చెప్పగలుగుతారు? ఒకనొక సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులను చూసి అంటాడు, నన్ను ప్రేమించున్నావు నీవు? ప్రభా, అది నీకు తెలుసయ్యా. మళ్ళీ అంటాడు, నిజముగా నన్ను ప్రేమించున్నావా? ప్రభా, అది నీకు తెలుసు. నిజముగా నన్ను ప్రేమించున్నావా? 3 సార్లు అడిగాడు. ఈరోజు నిన్ను గనక ఆయన అడిగితే నీ జవాబేంటి? దేవుడు కోరుకున్న దైవ భక్తిని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. దేవుని బిడ్డరా, ముగించుకుందాం. ద్వితీయోపదేశ ఖండంలో 10వ అధ్యాయం, ద్వితీయోపదేశ ఖండము 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక శ్రేష్టమైన ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి, చాలమ్మా, నీ దేవుడిని యెహోవాకు భయపడి. చెప్పండి, ఎంతమంది నిజంగా దేవునికి భయపడుతున్నారు? దేవుడు చూస్తున్నాడో, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం ఎంతమందిలో ఉంది? ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఏం చేయాలి? ఆయన మార్గములన్నిటిలో నడుచుకో, ఆయన మార్గములన్నిటిలో నడుచుకో, ఆయనకు భయపడు. ఆయనకు భయపడకుండా నాకు ఆయనంటే చాలా ఇష్టం, ఆయనంటే నాకు భక్తి చెప్పొద్దు. అటువంటి మాటలకు దేవుడు మైమరిచిపోయేవాడు కాదు. అటువంటి మాట దేవుడు పరవశించడు. దేవుని బిడ్డ, నిజంగా నాకు భయపడేవాళ్ళు నాకు కావాలి అంటున్నాడు దేవుడు. నేనంటే భయపడేవాళ్ళు నాకు కావాలి. దేవునికి భయపడే భక్తి నీలో ఉందా? సమయం వచ్చినప్పుడు కదా, సమయం వచ్చినప్పుడు రకరకాల పరిస్థితుల్లో మారిపోతూ ఉంటారు. ఆ టైంలో ఒక్కసారి పరిశీలించుకో. దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ జవాబేంటి? ఈరోజు నువ్వు మరణిస్తే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? పరిశీలించుకుందాం. భయముతో కూడిన భక్తి. నీ భక్తిలో భయం ఉండాలి, నీ భక్తిలో యథార్థత ఉండాలి, నీ భక్తిలో క్రమం ఉండాలి. అవి ఉన్నాయా? దైవభక్తి, అటువంటి దైవభక్తిని కలిగి ఉంటే అది నీకు ప్రయోజనకరముగా ఉంటుంది. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.